అసలు ప్రతిరోజు గ్రీవెన్స్ జరుగుతుందా అని ఆరా తీశారు. అలా గ్రీవెన్స్ జరిగితే ఇలా తన వద్దకు ఇంతమంది ఎందుకు వచ్చారని నిలదీశారు. గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కరించాలని, అలా చేయటం లేదు కాబట్టే అందరూ తన వద్దకు వస్తున్నారన్నారు లోకేష్. నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారా లేదా అన్న విషయంపై తనకు నివేదిక ఇవ్వాలని పార్టీ నేతలను లోకేష్ ఆదేశించారు. అదే సమయంలో పార్టీలో అంతర్గత కలహాలపై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా సరే పార్టీ సుప్రీమని సూచించారు. సొంత ఇమేజ్ పైన గెలిచామనుకునేవారు స్వతంత్రంగా పోటీ చేయాలని లోకేష్ సూచించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పైన వచ్చిన ఫిర్యాదులు పార్టీకి చేటు కలిగించేలా ఉన్నాయన్నారు లోకేష్. పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు కారణాలేంటని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో లోకేష్ చర్చించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా పార్టీ నిర్ణయం ఫైనల్ అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.